హలో. హలో. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు చాట్ మొమెంటమ్. మనలో చాలా మంది యూజువల్‌గా ఒక స్టాక్‌లో ఒక 50% 60% ర్యాలీ వచ్చాక ఆ స్టాక్ మనకు కనిపిస్తే, అరే! ఈ ర్యాలీ మనం మిస్ అయ్యామే. ఈ స్టాక్‌లో మనం ఎంట్రీ తీసుకోలేకపోయామే అని చెప్పని బాధపడుతుంటారు గదా! కానీ అలా బాధపడితే ఏమొస్తుందండి? ఆ స్టాక్‌ని గనక మనం కరెక్ట్ టైమ్‌లో ఐడెంటిఫై చేయగలిగితే, అప్పుడు ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయొచ్చు గదా! సో, ఇవాళ మనం ఏం చేద్దామంటే, ఒక రియల్ స్టాక్ కేస్ స్టడీని ర్యాలీ స్టార్ట్ అవ్వక ముందు ఎలా ఐడెంటిఫై చేయాలో విత్ లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అయితే వీడియోలోకెళ్ళే ముందు డిస్క్లైమర్. ఈ వీడియోలో నేను చూపిస్తున్న స్టాక్‌ని కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ లాగా తీసుకోండి. ఇందులో నేను చూపించే స్టాక్‌లో మీరు డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దు. మీరేదైనా ఒక స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ప్రాపర్ రీసెర్చ్ చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కన్సల్ట్ అయ్యాక మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. ఓకే. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్దాం. మీలో చాలా మంది నారాయణ హృదయాలయ స్టాక్‌లో మంచి ర్యాలీ వచ్చింది. ఆ ర్యాలీలో నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను అని చెప్పని అనుకో ఉంటారు గదండీ. చూడండి, నారాయణ హృదయాలయలో 400% ర్యాలీ వచ్చింది కదా! సో, ఈ ర్యాలీలో మనం ఎలాగో పార్టిసిపేట్ చేయలేము. ఇవాళ మనం సిమిలర్ సెక్టర్ నారాయణ హృదయాలయ అంటే హాస్పిటల్ స్టాక్ కదండీ. సో, పీర్ కంపారిజన్‌లో ఇంకొక హాస్పిటల్ స్టాక్ మనకొకటి ఐడెంటిఫై అయిందండి. సో, ఆ స్టాక్‌ని మనం ఎలా ఐడెంటిఫై చేసాము అనేది ఒక కేస్ స్టడీ లాగా చూద్దాం. మనం సింపుల్‌గా ఓన్లీ బ్రేక్‌ఔట్ స్టాక్స్ ఐడెంటిఫై చేసి బ్లైండ్‌గా ట్రేడ్‌లోకి ఎంటర్ అయిపోమండి. సో, మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ చూపిస్తున్న 5 ఎలిమెంట్స్ లైక్ మొమెంటమ్, బ్రేక్‌ఔట్, వాల్యూమ్, రిలేటివ్ స్ట్రెంగ్త్, ఫండమెంటల్స్. ఈ 5 ఎలిమెంట్స్ ప్రాపర్‌గా అలైన్ అయితేనే మనం దాన్ని ఒక కన్ఫర్మేషన్ లాగా తీసుకుంటాము. అప్పుడే మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఒకసారి మేదాంత స్టాక్ చార్ట్ ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ ఈ 5 ఎలిమెంట్స్ అలైన్ అయినాయా లేదో చూద్దాం. స్టెప్ 1 మొమెంటమ్. మనం ఇప్పుడు మేదాంత స్టాక్‌ని మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తున్నామండి. ఇక్కడ మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే ఇక్కడ చూడండి. ఈ స్టాక్ మనకి నవంబర్ 2022లో లిస్ట్ అయింది. లిస్ట్ అయిన దగ్గర నుంచి స్టాక్‌లో మంచి ర్యాలీ వచ్చింది. తర్వాత ఇంచుమించు 40% కరెక్షన్ వచ్చింది. 40% కరెక్షన్ వచ్చాక అగైన్ ఈ హైని ఇక్కడ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. బట్ అవ్వలేదు. మళ్ళీ స్టాక్‌లో కరెక్షన్ వచ్చి ఇప్పుడు అగైన్ మళ్ళీ ఈ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే మనం జస్ట్ మంత్లీ టైమ్ ఫ్రేమ్ నుంచి దీన్ని వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లోకి మారుతాము. ఇక్కడ చూడండి, స్టాక్ మనకి ఇక్కడ ఆల్ టైమ్ హై ఇచ్చిన తర్వాత స్టాక్‌లో స్టీప్ కరెక్షన్ వచ్చింది. అగైన్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. మళ్ళీ కరెక్షన్ వచ్చింది. సో, ఇక్కడ కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ చూడండి, ఇక్కడ ప్రాపర్ ప్రైస్ యాక్షన్. హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, అగైన్ హైయర్ హై, హైయర్ లో. ఇప్పుడు బ్రేక్‌ఔట్ చేయడానికి రెడీగా ఉంది. చూడండి, ఇక్కడ ఈ స్టాక్‌లో కరెక్షన్ వచ్చిన తర్వాత ఇలా హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ ప్రాపర్ మొమెంటమ్‌తో ఈ స్టాక్ ఇలా పైకెళ్తూ ఉంది. అంటే మనకి ఈ స్టాక్‌లో మొమెంటమ్ ఉంది. నెక్స్ట్ స్టెప్ 2 బ్రేక్‌ఔట్ ప్లస్ వాల్యూమ్ 2 కలిపి చూద్దాం. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకి ఆల్ టైమ్ హైని బ్రేక్‌ఔట్ చేయడానికి ట్రై చేసి స్టాక్ రివర్స్ అవుతున్నప్పుడు వాల్యూమ్ కూడా తగ్గుతూ వచ్చింది. అగైన్ మళ్ళీ ఇక్కడ ప్రైస్ రివర్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాక వాల్యూమ్స్ కూడా బిల్డప్ అవుతూ వస్తున్నాయి చూడండి. ఈ వీడియో నేను రికార్డ్ చేస్తుంది 27th ఆగస్ట్ 2026 అండి. సో, 28th ఫ్రైడే వీక్లీ టైమ్ ఫ్రేమ్ లో ఈ వీక్ గనక ఆల్ టైమ్ హై కన్నా పైన క్లోజ్ ఇస్తే విత్ ప్రాపర్ వాల్యూమ్ ఆల్రెడీ బానే ఉంది. సో, రేపు కూడా ఎంతో కొంత వాల్యూమ్ యాడ్ అవుతుంది కాబట్టి ఇది మంచి వాల్యూమ్ తోటి ఈ ఆల్ టైమ్ హైని కనుక బ్రేక్ చేస్తే ఇది మనం బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ లాగా చూడొచ్చు. నెక్స్ట్ స్టెప్ 3 రిలేటివ్ స్ట్రెంగ్త్. రిలేటివ్ స్ట్రెంగ్త్ అంటే ఏం లేదండి, ఈ స్టాక్ ని మనం పియర్ కంపారిజన్ అంటే సిమిలర్ సెక్టర్ లో ఉన్న వేరే స్టాక్ తో కంపేర్ చేసినప్పుడు కానీ ఈ సెక్టర్ తో కంపేర్ చేసినప్పుడు కానీ, ఈ సెక్టర్ అంటే ఇది హెల్త్ కేర్ లో అండ్ అలాగే నిఫ్టీ హాస్పిటల్ ఇండెక్స్ లో లిస్ట్ అయింది కాబట్టి ఆ సెక్టర్ తో కంపేర్ చేసినప్పుడు ఇది ఆ సెక్టర్ కన్నా బెటర్ గా పర్ఫామ్ చేస్తుందా లేదా, పీర్ కంపారిజన్ చేసినప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు లెట్స్ సే నారాయణ హృదయాలయ తీసుకుంటే దానికన్నా ఇది బెటర్ గా పర్ఫామ్ చేస్తుందా లేదా అనేది కంపేర్ చేయడం. అది ఎలా చేయాలో చూపిస్తాను. సో, మనకి ట్రేడింగ్ వ్యూ లో రిలేటివ్ స్ట్రెంగ్త్ అని ఒక ఇండికేటర్ ఉంటుందండి. ఆ ఇండికేటర్ మనం చార్ట్ లో యాడ్ చేస్తే సెట్టింగ్స్ లోకి వెళ్ళి జస్ట్ మీరు, నేను ఆల్రెడీ నిఫ్టీ హెల్త్ కేర్ తో కంపేర్ చేస్తున్నాను నేను. సో, నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్స్ అని చెప్పి ఇక్కడ చూడండి, ఈ రెడ్ లైన్ 0 అండి. ఈ రెడ్ లైన్ కన్నా పైన ఈ బ్లూ లైన్ ఉంటాయి. సో, ఇప్పుడు దీని ఆర్ఎస్ వాల్యూ వచ్చేసి 0.11 ఉందండి. అంటే ఈ స్టాక్ ని మనం నిఫ్టీ హెల్త్ కేర్ తో కంపేర్ చేసినప్పుడు నిఫ్టీ హెల్త్ కేర్ కన్నా ఇది బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. అట్లాగే దీన్ని ఒకసారి మనం నారాయణ హృదయాలయతో కూడా కంపేర్ చేసి చూద్దాం. నారాయణ హృదయాలయతో కంపేర్ చేసినా కూడా ఇది దానికన్నా ఇది బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఒక్కసారి దీన్ని మనం నిఫ్టీ 50తో కంపేర్ చేసి చూద్దాం. నిఫ్టీ 50తో కంపేర్ చేసినా కూడా ఇది బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. అంటే మనం బెంచ్ మార్క్ ఇండెక్స్ లైక్ నిఫ్టీ 50తో కంపేర్ చేసాము, నిఫ్టీ హెల్త్ కేర్ తో కంపేర్ చేసాము, అండ్ పీర్ కంపారిజన్ లో ఈ సెక్టర్ లో మనకి బాగా ర్యాలీ ఇచ్చిన స్టాక్ నారాయణ హృదయాలయ. సో, దాంతో కూడా కంపేర్ చేస్తే స్టిల్ ఈ మూడిటి కన్నా ఇది బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. సో, రిలేటివ్ స్ట్రెంగ్త్ కూడా ఈ స్టాక్ లో చాలా బాగుంది. నెక్స్ట్ ఫండమెంటల్స్. ఒక్కసారి మనం ఈ స్టాక్ ఫండమెంటల్స్ చూద్దామండి. సో, మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నేను ఫండమెంటల్స్ అంటే మరి చాలా డీప్ గా వెళ్ళి చూడండి. జస్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాఫిట్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేస్తాను. సో, ఇక్కడ మనం చూస్తే ఈ స్టాక్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనం నోటీస్ చేస్తే కన్సిస్టెన్స్ గ్రోత్ ఉంది చూసారా. జూన్ 2023 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఓకే, ఇక్కడ ఒక డిప్ ఉంది, ఇక్కడ ఒక డిప్ ఉంది. సో, ఈ డిప్స్ ఏవి కూడా నాట్ మోర్ దెన్ 10%. అర్థమైంది కదా. సో, లెస్ దెన్ 10% డిప్ ఉంది అండ్
లాస్ట్ 4-5 క్వార్టర్స్ తీసుకుంటే గనక కంటిన్యూయస్ గ్రోత్ ఉంది. మనకి అది ఆల్రెడీ ప్రైస్ యాక్షన్‌లో కనిపించింది కదండీ! ఆల్ టైమ్ హై ఎళ్ళింది. ఆల్ టైమ్ హై ఎళ్ళిన తర్వాత చిన్న కరెక్షన్ వచ్చింది. ఇక్కడ నంబర్స్ బాగుండేసరికి మళ్ళీ ప్రైస్‌లో ర్యాలీ స్టార్ట్ అయింది. సో, సేల్స్ బాగున్నాయి అండ్ ప్రాఫిట్స్ కూడా సేమ్. మనం లాస్ట్ ఒక 4 ఆర్ 5 క్వార్టర్స్ తీసుకుంటే కంటిన్యూయస్ గ్రోత్ ఉంది. ఇక్కడ ఒక్క దగ్గరే చిన్న డిప్ ఉంది. ఎందుకంటే అక్కడ ఆపరేటింగ్ మార్జిన్ తగ్గింది. దీనికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. ఇక్కడ సేల్స్ ఇంక్రీజ్ అయినా కూడా ఆపరేటింగ్ మార్జిన్ తగ్గింది అని అంటే ఇది హాస్పిటల్ స్టాక్ అని చెప్పాను కదండి. సో మేబీ వీళ్ళు కొత్త బిల్డింగ్ ఏదైనా కట్టుండొచ్చు ఆర్ కొత్త ఎక్విప్మెంట్ ఏదైనా ఇన్వెస్ట్ చేస్తుండొచ్చు. ఇలా రకరకాల రీజన్స్ తోటి ఆపరేటింగ్ మార్జిన్ లో డిప్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ప్రాఫిట్ లో కూడా డిప్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ లాస్ట్ 2 క్వార్టర్స్ లో నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ వచ్చింది. సో ఓవరాల్ గా ఈ స్టాక్ లో ఫండమెంటల్స్ అయితే బాగున్నాయి. సో ఒకసారి మనం పీర్ కంపారిజన్ నారాయణ హృదయాలయతో కూడా ఫండమెంటల్స్ ఒకసారి ఎలా ఉన్నాయో చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి, సేమ్ నారాయణ హృదయాలయాలో కూడా సేల్స్ పరంగా చూసిన గ్రోత్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ పరంగా చూసినా కూడా గ్రోత్ ఉంది. బట్ వేరాజ్ మార్జిన్ వేదాంతాలో మార్జిన్ మోర్ దెన్ 20% ఉంది. నారాయణ హృదయాలయాలో మార్జిన్ ఒక క్వార్టర్ తగ్గింది, ఒక క్వార్టర్ పెరిగింది, మళ్ళీ ఒక క్వార్టర్ తగ్గింది. సో కన్సిస్టెన్సీ కొంచెం డ్రాప్ అవుతూ ఉంది. అండ్ ప్యాట్లో మేదాంతాలో లాస్ట్ 3 క్వార్టర్స్ లో కంటిన్యూస్ గ్రోత్ ఉంది. నారాయణ హృదయాలయాలో కూడా కంటిన్యూస్ గ్రోత్ ఉంది. అయితే ఇప్పుడు మీరు అడగొచ్చు, నారాయణ హృదయాలయతో కంపేర్ చేస్తే మేదాంతాలో ర్యాలీ ఎందుకు వచ్చింది, నారాయణ హృదయాలయాలో ర్యాలీ ఎందుకు రాలేదు? దానికి ఆన్సర్ దొరకాలి అంటే ఒకసారి మనం ఇన్వెస్టర్స్ లోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూస్తుంది మేదాంత ఫండమెంటల్స్ అండి. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మార్చ్ 2026 తో కంపేర్ చేస్తే జూన్ 2026 లో డిఐఎస్ పార్టిసిపేషన్ పెరిగింది స్టాక్ లో. ఓకే, ఎంత పెరిగింది? ఇంచుమించు 2% పెరిగింది. వేరేజ్ మనకి నారాయణ హృదయాలయాలో చూస్తే డిఐఎస్ పార్టిసిపేషన్ తగ్గింది అండ్ అగైన్ ఎఫ్ఐఐ పార్టిసిపేషన్ కూడా తగ్గింది. విచ్ మీన్స్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ మేదాంత మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, నారాయణ హృదయాలయం మీద అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఉన్న హోల్డింగ్స్ అలాగే ఉన్నాయి కానీ వాళ్ళు కొత్తగా నారాయణ హృదయాలయాలో ఇన్వెస్ట్ చేయట్లేదు. బట్ వేరాజ్ మేదాంతాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి అది మనకి ప్రైస్ యాక్షన్ లో రిఫ్లెక్ట్ అయింది. అయితే ఒకసారి మనం నారాయణ హృదయాలయ చార్ట్ కూడా చూద్దాము. నారాయణ హృదయాలయ కూడా చార్ట్ బాగానే ఉందండి. ఇప్పుడు దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. మనం ఇట్లా ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది, చిన్న రీట్రేస్మెంట్ ఇచ్చి మళ్ళీ ప్రైస్ రివర్స్ అయింది. అయితే దీంట్లో మనం దీన్ని ఒక రెసిస్టెన్స్ లాగా చూడాలి. చూడండి, ఇక్కడ ప్రైస్ ఇక్కడ టచ్ అయ్యి రివర్స్ అయింది. సో ఈ రెసిస్టెన్స్ లైన్ ని బ్రేక్అవుట్ చేస్తే అప్పుడు మేబీ ఇందులో ఏమైనా ర్యాలీ రావచ్చు. బట్ వేరాజ్ మేదాంత స్టాక్ లో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో అందుకోసమని మనం దీన్ని పిక్ చేసాము. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి మన చార్ట్ మొమెంటమ్ మెథడాలజీని ఒకసారి సమరైజ్ చేసి చూద్దాము. మనకి ఈ 5 ఎలిమెంట్స్ ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. మొమెంటమ్ వేదాంతాలో పర్ఫెక్ట్ ఉంది, బ్రేక్అవుట్ ఇవ్వడానికి రెడీగా ఉంది, వాల్యూమ్ బాగానే ఉంది, రిలేటివ్ స్ట్రెంగ్త్ సూపర్ గా ఉంది, ఫండమెంటల్స్ కూడా బాగున్నాయి. సో ఈ 5 ఎలిమెంట్స్ ప్రాపర్ గా అలైన్ అయ్యాయి కదండి. సో అర్థమైంది కదండి. మనం ఏదైనా ఒక స్టాక్ లో ర్యాలీ వచ్చిన తర్వాత బాధపడడం కన్నా ర్యాలీ రాకముందు దేన్ని చూసి ఆ స్టాక్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేయడమే నా ఈ వీడియో ఉద్దేశం. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నేను ఈ వీడియోలో చూపించిన స్టాక్స్ లో మీరు బై ఆర్ సెల్ చేయడం చేయొద్దు. మీరు ప్రాపర్ రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఆర్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ అయ్యాక మాత్రమే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. సో ఈ 5 ఎలిమెంట్స్ అలైన్ అయ్యాయి. వాట్ నెక్స్ట్ అని అంటే బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయ్యాక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ తో మనం ట్రేడ్ లోకి ఎంటర్ అవ్వడం చేయొచ్చు. సో మనం ఇంతకుముందు వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నట్టే మనం మాక్సిమం ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయాలి. ఏదైనా ఒక స్టాక్ లో మనకి ర్యాలీ ఉన్నంత వరకు ఆ ర్యాలీలో ఉంటేనే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. సో ప్రైస్ యాక్షన్ మనకి ఎప్పటి వరకు అయితే హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ అవుతూ ఉంటాయో అప్పటి వరకు మనం ఆ స్టాక్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఆ స్టాక్ హైయర్ హైస్ హైయర్ లోస్ నుంచి లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ అవడం స్టార్ట్ చేస్తుందో అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. అర్థమైంది కదండి. సో మనం మిస్ అయిపోయిన ఆపర్చునిటీస్ గురించి బాధపడడం కంటే మనం ఐడెంటిఫై చేసిన సెటప్స్ ని ప్రాపర్ గా ఐడెంటిఫై చేసామో లేదో 1-2 సార్లు చెక్ చేసుకొని మనం ఆ స్టాక్స్ ని మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటే ప్రాపర్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తే మనకు వెల్త్ క్రియేట్ అవుతుంది. హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి, నేను డెఫినెట్ గా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ట్రేడింగ్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.